తెలుగు వారందరికీ శ్రీరాముడన్నా శ్రీకృష్ణుడన్నా కళ్ల ముందు కనపడే దివ్యమంగళ విగ్రహం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఒక నటుడి పర్సనాలిటీ ముఖవర్చస్సు కొన్ని పాత్రలకే పరిమితమవుతాయి. అన్ని పాత్రలకు అందరూ సరిపోరు. కానీ రాజు నుండి పేద వరకు, కృష్ణుడి నుండి దుర్యోధనుడి వరకు, రాముడి నుండి రావణాసురుడి వరకు, రైతు బిడ్డగా రాజుగా ఇలా ఒకటనేంటి అన్ని పాత్రలకు రామారావు గారి ముఖం కానీ, పర్సనాలిటీ కానీ, ఆయన వాచకం కానీ చక్కగా అతికినట్టు సరిపోతాయి. అది ఒక్క ఎన్టీఆర్కి మాత్రమే సాధ్యం. పిలిచారుగా వారి తాతగారు. ఈ మా తేజస్సు, ఈ మా టీవీ, ఈ మా రాజసం. వారిని చూస్తుంటే సోదర భావంతో మా మనసు ఉప్పొంగిపోతుంది. బహుశా అన్న పదం వారిని చూసి పుట్టిందేమో నారదా. మనబడా ఎలా ఉన్నారు నా తెలుగింటి ఆడపడుచులు తమ్ముళ్ళంతా? ఏ ఇంట చూసినా మీ ఫోటోలే, ఏ వీధిలో చూసినా మీ బొమ్మలే. మీరు మమ్మల్ని వదిలి 10 సంవత్సరాలైందా? ఎన్డీటీవీలో ప్రఖ్యాతాంధ్రుడు ఎవరని అడిగితే 73% మంది మీకే గుద్దారు తాత ఓటు. అది వారి అభిమానం. నీకు నా పేరు పెట్టి ఆశీర్వదించాను కదరా. నువ్వు ఈ నరకానికి రావడం ఏమిటి? ఏం చెప్పంటావులే తాత, ఈ మధ్య అసలు టైమే బాగోలేదు. పిచ్చివాడ, ఒంటరిగా పార్టీ పెట్టి తెలుగు జాతి నోట జేజేలు కొట్టించుకున్న ఈ తాతకి మనబడివి నీకు ఓటమే. నీకున్న బలంతోనే నువ్వనుకున్నది సాధించాలి. నటన నీలోని రక్తం, నాట్యం నీకున్న వరం. నువ్వు కాలు కదిపితే ఆంధ్రదేశం విజిలేసి ఎగురుతుంది. ఈ యముడెంత నందమూరి బిడ్డ మజాక మనవడ చూపించరా నీ తడాక. ఆయన తొలి చిత్రం మన దేశం నుండి ఒక్కో చిత్రంలో ఒక్కో పాత్రలో తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఆయన నటించిన పాత్రల గురించి చెప్పాలంటే ఆయన నటించిన అన్ని చిత్రాల గురించి చెప్పాలి. అది కష్టం కనుక ఆయన నటించిన అజరామరమైన కొన్ని పాత్రల గురించి తెలియజేస్తాను. పాతాళ భైరవి, లవకుశ, మాయాబజార్, కన్యాశుల్కం, మల్లేశ్వరి, జయసింహ, భూకైలాస్, సారంగధర, రాజమకుటం, భట్టి విక్రమార్క, శ్రీ వెంకటేశ్వర మహత్యం, గుండమ్మ కథ, రాముడు భీముడు, గుడిగంటలు, ఉమ్మడి కుటుంబం, చిరంజీవులు, బడిపంతులు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి, జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం, పల్లెటూరి పిల్ల, పాండురంగ మహత్యం, రాజు పేద, భీష్మ, నర్తనశాల, పాండవ వనవాసం, శ్రీకృష్ణ పాండవీయం, శ్రీకృష్ణార్జున యుద్ధం, దానవీర సూరకర్ణ, దీపావళి, వేటగాడు, అడవిరాముడు, చండశాసనుడు, మేజర్ చంద్రకాంత్ వంటి చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకుల హృదయాల్లో చెరగిన ముద్ర వేసింది. ఎంత మరువై ఎత్తిరించను మరపున పురాక హృదయ శరీరాయమానములైన నీ పరిహాసారాములే నా కర్ణపటములు బయ్యలు చేయుతున్నవే. క్షీర వారాసి జనిత రాక సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య ధౌరేయుండనై నిజ భుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భువన సూరవరెణ్యులకు శత సోదరుల కగ్గరజుండనై పరమేశ్వర పాదాభిరత పరశురామ సద్గురు ప్రాప్త సశాస్త్ర విద్యాపారీనుండైన రాధేయునికి మిత్రుండనై మానధనుడనై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్కడుది పరిచారిక పరివృతై పగులబడి నవ్వుతాయా. చలన చిత్రాల్లో మహారాజుగా వెలుగుతుండగానే ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. తెలుగు జనతకు వందనం, తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారన్న నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి అలా స్థాపించిన 9 నెలల్లోనే 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నందమూరి తారక రామారావు గారు. హరిజన గిరిజన దళిత వర్గాలు ఊడల్లో, అడవుల్లో, గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుగుకు తొక్కివేయబడుతుంటే సహించలేక జనాభాలో సగమున్న ఆడబడుచులు అన్యాయమవుతుంటే ఓరిని పట్టలేక రాజకీయం భ్రష్టమై వ్యాపారాత్మకమై దగాకోరు విధానమై ఆంధ్ర ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై
మనసు వికలమై ఓరిని పట్టలేక మీకోసం వచ్చాను. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నాస్తుల అక్కందరలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం. ఇది మరెవరికీ సాధ్యం కాని చరిత్ర. ఒక్క నందమూరి తారక రాముడికి మాత్రమే సాధ్యమైన చరిత్ర. అధికారంలోకి రాగానే పేదలకు కేవలం 2 రూపాయలకే కిలో బియ్యం అందించారు. స్త్రీలకు ఆస్తిలో పురుషులతో పాటు సమాన హక్కుని కల్పించారు. మద్యానికి బానిసలైన పురుషుల వల్ల తెలుగింటి ఆడపడుచులు బాధపడుతున్నారని తెలిసి సంపూర్ణ మద్యపాన నిషేధం విధించారు. తెలుగు ప్రజలకు ఇటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఆయన చిత్తశుద్ధితో అమలుపరిచారు. యువతనంలో కట్టుకున్న వారికి, ముసలితనంలో బిడ్డలకు ఎప్పటికప్పుడు లొంగిపోతూ ఏమాత్రం స్వాతంత్ర్యం లేకుండా అలమటిస్తున్న వారికి ఇంత నిశ్చితమైనటువంటి గౌరవప్రదమైన జీవనం కలిగించటానికి తెలుగుదేశం కృషి చేసిందన్నది నేను వేరుగా చెప్పనక్కర్లేదు. మగవారితో ఆడబిడ్డలకు కూడా ఆస్తిలో సమానమైన భాగం, అది వారికి గౌరవంగా భావించడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు వారి కోసం, మహిళా విశ్వవిద్యాలయం, అది వారి గౌరవానికి, వారి ప్రాధాన్యతకు. అదేవిధంగా మద్యపాన నిషేధం కావాలని కోరుకున్నారు. దానికోసం వారికి సరైన నిర్వచనం చెప్పాలన్న భావంతోనే ఈనాడు మద్యపాన నిషేధం అమలు చేయటం జరిగింది. దానివల్ల 1200 కోట్ల పైగా ఆదాయం రాకపోయినా ఆదాయానికి అమ్ముడుపోవటం మన రాజకీయ విధానం కాదు. జాతికి వికాసవంతమైన విధానాన్ని కల్పించడమే మన ధ్యేయమన్న భావంతోనే అది కృషి చేయడం జరిగింది, అది నిర్ణయించడం జరిగిందని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. ఇక అహర్నిశం రెక్కను ముక్కలు చేసుకుని దేశానికి ఇంత కూడిపెట్టే అన్నదాతలు, రైతన్నలు ఉన్నారు. ఎవరు చూస్తారు వారి గోడు? ఎన్ని తరాలైనాయి, ఎన్ని యుగాలైనాయి. ఎప్పటికప్పుడు చాలని బ్రతుకుతూ, మట్టిలో పొరలాడుతూ, గతిలేని జీవనం గడుపుతూ ఉండేవారికి ఒక విశిష్టమైనటువంటి గౌరవప్రదమైన జీవనం కలిగించాలనే తెలుగుదేశం కృషి చేసిందన్నది ఈనాడు చెప్పే విధానం కాదు. ఆనాడే 1983వ సంవత్సరంలో ఎవరైతే తెలుగు జాతిని గౌరవించి ముందుకు నడిపారో వారికి ఆనాడే నిర్వహించగలిగాము. 50 రూపాయలకే ఒక సంవత్సరానికి 1 హార్స్ పవర్ విద్యుత్ శక్తి సరఫరా. తిన్న తిండి తినేవారం. వారు పండించడానికి ఇంత ఆసరం కలిగించడమే మనం చేయమనుకుని చేయటం జరిగిందని మనం చేస్తున్నాను. ఇకపోతే మరి ఈనాడు ఏ విధంగా ధరలు పెరిగాయో మీకు తెలుసు. రూపాయి విలువ పడిపోయింది. వస్తువుల ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. ఏ విధమైన విధానంలో ఈ సమాజానికి శ్రేయం కలిగించాలి, ఏ విధంగా ఈ రాజకీయాన్ని పేదవారికి అంకితం చేయాలి. ఇప్పటికీ 47 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఇంకా నిర్వచనం లేక అనుమతిస్తున్న నా తమ్ముళ్లకు, ఆడబిడ్డలకు కడుపు నిండా ఏ విధంగా వారి కూడి పెట్టాలన్నదే నాకు నిత్య ధ్యేయంగా ఉన్న సమస్యని మీకు నేను సవినయంగా మనవి చేస్తున్నాను. దానికోసమే ఇంత తాపత్రయం, దానికోసమే ఇంత ఆరాటం. నాకు కాదు ఈ రాజ్య విధానం. పేదవారి కోసం, నా వారి కోసం, నా ప్రజల కోసం, నా తెలుగు జాతి కోసమని మీ అందరికీ నేను సవినయంగా అంకితమైన భావంతో మనవి చేస్తున్నాను. మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 3వసారి నా వారిని పలకరించే రోజు వచ్చింది. తొలి తెలుగు ఉగాది. ఇది నూతన వెలుగుతో, నూతన ఉత్సాహంతో, నూతన ఉద్వేగంతో, కొత్త పుంతలు దొక్కుతూ ఈ యొక్క దేశానికే ఒక ఆరాధ్యమైన విధానం కావాలని
నా ఆలోచన, నా అవగాహన, నా నిశ్చయం, నా నిర్ణయం అంతా ఈ తెలుగు జాతికి ఒక గౌరవప్రదమైనటువంటి విధానం కలిగించటానికే ఉపకరించాలని నాలో గౌరవం ఉంచి ఇంతగా నన్ను పెంచి పెద్ద చేసిన నా జాతికి పూర్తిగా అంకితమైన భావంతో నా ఆత్మార్పణ చేయాలన్నదే నా ఉద్దేశంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు లేనిదే నేను లేను, మీకోసమే నేను. కాబట్టి నేను చేసే సర్వ ప్రయత్నము ఈ జాతికి అంకితమని, మన జాతి గౌరవానికే నిర్వహిస్తున్న విధానమని మీకు నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఎంతో విశ్వాసంతో, ఎంతో నమ్మకంతో నన్ను ముందుకు నడిపిస్తున్న నా వారందరికీ, నా ఆత్మీయులందరికీ, భిన్న వర్గాల వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ఈ నూతన సంవత్సర శుభ అభివందనం. తిరిగి తదుపరి సంవత్సరం చూస్తాం. ఆనాటికి ఎంత మారుతామో ఆనాడు గమనిస్తాం, మీకు తెలియచేస్తాం. మీరిచ్చే అధికారాన్ని పూర్తిగా వినియోగించి సమాజ శ్రేయస్సుకు, సామాజిక పరమైన సమ సేవను అందరికీ సమర్పించడానికి నా ప్రభుత్వం అంకితమవుతుందని మీకు నేను సవినయంగా తెలియజేస్తున్నాను. అదే నా గమ్యం, అదే నా ఆలోచన, అదే నా అంకితం. నేను తెలుగువాడిగా పుట్టడం నాకు దైవం ఇచ్చిన వరం. నా తెలుగువారి శ్రేయస్సుకు నేను పాటుపడటం నా జీవితంలో నేను కోరే వరం. నా జీవితం నా జాతికి, నా జాతి గౌరవానికి అంకితం కావాలన్నదే నా దీక్ష, నా ప్రయత్నం, నా కృషి. ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన తన అసామాన్యమైన పట్టుదలతో, కృషితో, దీక్షతో చలనచిత్ర రంగంలో ఎదురులేని కథానాయకుడిగా, ప్రజా సంక్షేమం కోరే ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలు ఆచంద్ర తారార్కం నిలిచిపోతాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి సుమారు 20-25 సంవత్సరాలుగా ఈ మానవ సేవా ధర్మ నిర్వహణలో మీ బాధ్యత మీరు వివిధ కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నారంటే అది మన దేశానికి గౌరవం. మన సంస్కృతిని ఇక్కడ ప్రతిబింబిస్తూ తెలుగుదేశం యొక్క విధానాలను, మైత్రిని, స్నేహాన్ని, ధర్మాన్ని, సత్యాన్ని సమాజంలో ప్రచారం చేస్తున్నటువంటి సౌశీల్యతతో ఉన్న సౌజన్యమూర్తుడు మీ వాడిగా, మీ తెలుగువాడిగా నేను రాకుండా ఉండలేకపోయాను. అది మీ పట్ల నాకు కలిగిన గౌరవం. ఈ సందర్భంలో అందరూ మన దేశానికి మన్నతిచ్చే సత్సంకల్పంతో కూడినటువంటి మహనీయ మూర్తులుగా మీరందరూ పరిఢవిల్లాలని, చిరంజీవులందరూ యశస్సుతో యశస్కాముని మన రాష్ట్రానికి, మన భాషకు, మన తెలుగుదనానికి వన్నె తేవాలని, వారి వల్ల మాకు గౌరవం లభించాలని, ఘనత లభించాలని, యశస్సు లభించాలని నేను హృదయపూర్వకంగా ఆ పరమేశ్వరుని కోరుతున్నాను. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కేవలం నేను, నా సంసారం, నా పిల్లలు, నేను బాగుంటాం కాదు, మా దేశం బాగుంటాం కాదు, ముల్లోకాలు బాగుండాలి, ఈ ప్రపంచం అంతా బాగుండాలి, క్షేమంగా ఉండాలని ఆశించి భగవంతుని స్మరించేటటువంటి విజ్ఞానం కలిగిన వ్యక్తులము. అదేవిధంగా ఈరోజు మీరు ఈ దేశాలకు వచ్చి ఇక్కడ తెలుగుదనానికి మద్దతు మావారుగా విసరుతూ ఉన్నారంటే కేవలం ఏదో ఇక్కడ మరి పోషణ
వ్యవహరించాలని నేను అనుకోను. అది మనలో ఉన్న తెలుగుదనం. అందరి క్షేమం కోరాలి. కేవలం నా శక్తి నాకు కాదు, నా మేధస్సు నాకు కాదు, నా బలం నాకు కాదు, నా విజ్ఞత నాకు కాదు, సర్వలోకానికి సంక్షేమం కలిగించాలి, సర్వలోక శ్రేయస్సును నేను కోరాలి అనేటటువంటి ఆధ్యాత్మికమైన ఆ పవిత్ర స్మరణే మీ అందరినీ ఇక్కడికి తీసుకొచ్చిందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను, అనుకుంటున్నాను. అందుకు మీరందరూ మూర్తివంతులైనటువంటి మహనీయులుగా మీ పుత్రులు సమాజానికి ఎంతో శ్రేయస్సుతో సేవ చేస్తున్నారు. అందరూ హర్షిస్తున్నారు. మరి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి విజ్ఞానవంతులైన వారందరూ కూడా మన భాషను, మన సంస్కృతిని, మన వారి యొక్క మణికను ఇక్కడ కోరుతున్నారు అంటే ఏ విధమైనటువంటి సౌజన్యంతో, సహకారంతో, సౌభ్రాతృత్వంతో మీరందరూ వ్యవహరిస్తున్నారు నాకు అవగతమవుతుందని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఆ మహామహుని, ఆ మహనీయుని 89వ జయంతి సందర్భంగా ఘన నివాళి.